అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ ధీరజ్, మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని. సో ఈ మధ్య ఒక యంగ్ ఫెలో నా దగ్గర రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే తనకి చాలా ఏళ్ళ నుంచి బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ తన టీనేజ్ నుంచే, ఎర్లీ ఇయర్స్ నుంచే తను డైలీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాడు. సో తను వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే తనకి బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, తను డైలీ పెయిన్ కిల్లర్ వేసుకోవడం సేఫేనా, ఆర్ పెయిన్ కిల్లర్స్ తోటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, బాడీకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని ముఖ్యమైన క్వశ్చన్స్ తను అడగడం జరుగుతుంది. సో ఇలాంటి సందేహాలే మనలో చాలామంది కూడా ఉంటుంది. అంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎలా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎన్ని డేస్ వేసుకోవాలి, అండ్ వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఇది సేఫేనా కాదా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో పెయిన్ కిల్లర్ అంటే ఇట్స్ ఓవర్ ద కౌంటర్ బాగా మనకి లభించే పెయిన్ కిల్లర్స్. మనకి డైక్లోఫినాక్ కానీ అసిక్లోఫినాక్ ఇలాగా రకరకాలుగా మనకి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి బాగా అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో మనకి డ్రగ్ అబ్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పర్సన్ తనకి పెయిన్ వచ్చింది అంటే తనకి ఫస్ట్ వెళ్ళేది ఫార్మసీ షాప్కి వెళ్తే తనకి ఈజీగా నొప్పి మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. సో తను కొన్ని రోజులు ఒక ఫార్మసీ షాప్కి వెళ్తాడు, నొప్పి తగ్గేంత వరకు టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఆ ఫార్మసీ షాప్ అయిపోయాక మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాగా ఒక డ్రగ్ అబ్యూస్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ మన ఇండియాలో పాలసీస్ సరిగా లేక కానీ, అవేర్నెస్ సరిగా లేక, అంటే మెడికల్ అవేర్నెస్ కానీ, సోషల్ అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ సరిగా లేక వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ బాగా వాడుతూనే ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వాడితే మనకి టెంపరరీగా ఒక పెయిన్ వరకు తగ్గుతుంది, కానీ మనకి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది పెయిన్, దానికి కారణం ఏంటో తెలుసుకుంటే దానికి సులువైన పరిష్కారం మాత్రం లభించడం జరుగుతుంది. సో పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఒక్కటే మార్గం కాదు, దాని రూట్ కాజ్ తెలుసుకోవడం, ఎందుకు వస్తుంది, దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఎలా అవుతుందో తెలుసుకుంటే వాళ్ళకి ఆ పెయిన్ నుంచి లాంగ్ టర్మ్ ఆర్ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఈ పెయిన్ కిల్లర్ ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది అని ఒక కారణం చూస్తే, వాళ్ళకి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. లైక్ వాళ్ళకి పాలిఆర్థరైటిస్ అంటాం. ఒక స్పెసిఫిక్ జాయింట్ కాకుండా వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ ఆర్ వ్రిస్ట్ పెయిన్, చిన్న చిన్న వేళ్ళల్లో కూడా వాళ్ళకి పెయిన్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం పాలిఆర్థరైటిస్ అంటాం. ఈ పాలిఆర్థరైటిస్ అనేది ఈ మధ్య పోస్ట్ కోవిడ్ ఆర్ కోవిడ్ వ్యాక్సిన్ అయ్యాక చాలా ఇన్సిడెంట్స్ కూడా అయిపోయింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆర్థరైటిస్ కూడా బాగా లోన్ అవుతున్నారు. అంటే జెనెటికల్లీ వాళ్ళకి వచ్చే ఇన్సిడెంట్స్ ఉన్న ఆర్ ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి కొంతమందికి అది జీన్ అనేది సప్రెస్ అయిపోతుంది. సో ఆర్థరైటిస్ వచ్చే జీన్ అనేది వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి కానీ, రెసిస్టెన్స్ బట్టి అది సప్రెస్ అవుతుంది. సో ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యాక కానీ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వాళ్ళకి ఆ జీన్ అనేది మళ్ళీ స్టిమ్యులేట్ చేయడం వల్ల మళ్ళీ ఆ ఆర్థరైటిస్ వచ్చే ఇన్సిడెంట్స్ చాలా అధికంగా అయిపోయింది. సో ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవడం. సో ఈ బాడీ పెయిన్స్ తట్టుకోలేక, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ తట్టుకోలేక, అండ్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ బిల్ వస్తుంది అని ఒక భయంతో కూడా చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ బాగా ఎక్కువ వాడేస్తూనే ఉంటారు. సో దీనివల్ల వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ స్టమక్ అల్సర్స్ అవుతాయి. సో వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అవ్వడం, స్టమక్ అల్సర్స్ అవ్వడం, అల్సర్స్ కాస్త పర్ఫరేషన్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ వరకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇంకొంతమందికి కిడ్నీలో మనకి డ్యామేజ్ అవ్వడము, దీనివల్ల మనకి బాడీలో మెటబాలిజం సరిగా అవ్వకపోవడం, యూరిన్ ఫార్మేషన్ సరిగా అవ్వకపోవడం, అండ్ బాడీలో యూరియా కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్, యూరిమియా ఎక్కువైపోవడం, అమ్మోనియా ఎక్కువైపోవడం, దీనివల్ల వాళ్ళకి బాడీలో మెటబాలిజం అనేది చాలా ఎఫెక్ట్ అవ్వడం. దీన్ని మనం అక్యూట్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. సో దీనివల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఇంకొంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యే కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ మనం కొని తెచ్చుకునే జబ్బులే అవుతాయి. ఎప్పుడైనా ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఏ డాక్టర్కి వెళ్తే వాళ్ళకి పరిష్కారం అవుతుందో అది తెలుసుకోవడం ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రాక్చర్ అయింది కానీ ఆర్ కింద పడడం వల్ల ఎముక ఎరిగింది అనుకోండి, వాళ్ళు వెళ్ళాల్సింది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. ఆర్ కొంతమందికి క్రానిక్గా వాళ్ళకి ఫిట్స్ కానీ తలనొప్పి రావడము, ఇవన్నీ కలిపి ఉంటే వాళ్ళకి న్యూరాలజిస్ట్ వరకు వెళ్ళాలి. కొంతమందికి చెయ్యి అంతా తిమ్మిరి రావడం ఆర్ చెయ్యి వీక్నెస్ రావడము, షేక్ అవ్వడము, మూమెంట్ డిజార్డర్స్ అంటాం. సో ఇవన్నీ ఉంటే వాళ్ళకి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ కొంతమందికి
ఏమైనా సిస్ట్ ఉండడం, ఏమైనా గడ్డ ఉండడం తలలో గానీ, ట్యూమర్ ఉండడం ఆర్ ఎనీ అదర్ థింగ్ ఉంటే వాళ్ళకి న్యూరో సర్జన్ దగ్గరికెళ్తే వాళ్ళకి అలాంటి పరిష్కారం ఉంటుంది. అండ్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఆర్ కీళ్ళవాతం ఉంది, ఆర్థరైటిస్ అవుతుంది. ఆర్ ఫ్యామిలీ ఇన్సిడెంట్స్‌గా వాళ్ళకి ఆర్థరైటిస్ ఉందంటే వాళ్ళకి రుమటాలజిస్ట్‌కెళ్తే వాళ్ళకి అలాంటి పరిష్కారం దొరుకుతుంది. సో, ఇలాగా జనాలకి అవగాహన ఉంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్‌కి ఎక్కువ అబ్యూస్ కాకుండా వాళ్ళకి ఈజీగానే వాళ్ళకి రూట్ కాజ్ తెలుసుకొని దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది. సో, పెయిన్ మేనేజ్‌మెంట్‌కి ఎందుకొస్తారంటే మోస్ట్‌లీ ఎటువంటి డాక్టర్స్ దగ్గరికెళ్ళినా వాళ్ళకి పరిష్కారం దొరకకపోతే ఆర్ అక్యూట్ బాడీ పెయిన్స్ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని అది క్రానిక్‌గా అయిపోతాయి. సో, క్రానిక్ అయినప్పుడు గూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అంత సులువుగా కాదు. అంటే ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఎన్ని రోజులేసుకున్నా దానికి ఒక పరిష్కారం గూడా రాదు. సో, ఇలాంటప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా వాళ్ళకి నొప్పులకి మాత్రం పరిష్కారం రానప్పుడు మాత్రం పెయిన్ మేనేజ్‌మెంట్ దగ్గరకొస్తారు. అండ్ వీటితో పాటు న్యూరోపతిక్ పెయిన్ గానీ, డయాబెటిక్ న్యూరోపతి పెయిన్ ఉన్నా గానీ, డిస్క్ బల్జ్ అయ్యి బ్యాక్ పెయిన్ వచ్చినా గానీ, ఆర్ ఎముకలు అరిగినా గానీ, లైక్ నీ ఆర్థరైటిస్ గానీ, ఆర్ ఎనీ అదర్ ఆర్థరైటిస్ కండిషన్స్‌లో గూడా పెయిన్ మేనేజ్‌మెంట్ దగ్గరకొస్తే మీకు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ జేయడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్‌తో పాటు ఇంకొకవేళ వేరే డాక్టర్ సహాయం అవసరం ఉన్నా గూడా వాళ్ళకి రుమటాలజిస్ట్ సరిపోతే రుమటాలజిస్ట్‌కి రిఫర్ చేయడం, న్యూరో సర్జన్‌కి రిఫర్ చేయడం, న్యూరాలజిస్ట్ సహాయం తీసుకోవడం ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ తోటి సహాయం తీసుకోవడం. సో, ఇలాగా మీకు కరెక్ట్ ఆన్సర్ మరి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో లభిస్తుంది. సో, ఎటువంటి బాడీ పెయిన్స్ ఉన్నా గానీ మీరు ఫస్ట్ పెయిన్ మేనేజ్‌మెంట్ దగ్గరికి వస్తే మీకు ఎగ్జాక్ట్‌గా ఎక్కడికి పంపించొచ్చు, మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఎలాగా లభిస్తుందో మేము మీకు చెప్పగలుగుతాం. అండ్ ఎంతమంది డాక్టర్స్‌కెళ్ళినా గానీ మీకు పెయిన్ తగ్గకపోతే, పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మీకు వీలైనంత విధంగా గానీ, సో, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా గానీ మీకు పెయిన్ మాత్రం తగ్గకపోతే, పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మీకు మంచి ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే వి ఆర్ ట్రైన్డ్ ఇన్ పెయిన్ మేనేజ్‌మెంట్. అంటే ఎటువంటి అక్యూట్ గానీ, క్రానిక్ కానీ, న్యూరోపతిక్ పెయిన్ ఉన్నా గానీ మీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, వీళ్ళకి రీజనరేటివ్ థెరపీస్ గానీ, ఆర్ మాలిక్యులర్ థెరపీస్ తోటి ఇలాగా ఇన్నోవేటివ్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తోటి మనకి మంచి ట్రీట్మెంట్సే ఉంటాయి. సో, కమింగ్ టు ద టాపిక్ అగైన్, పెయిన్ కిల్లర్స్ అనేది ఇట్లాగా డాక్టర్ షాపింగ్ గానీ, ఫార్మసీ షాపింగ్ చేయడం వల్ల పెయిన్ కిల్లర్స్ అబ్యూస్ కూడా చాలా ఎక్కువైపోయింది. సో, రీకలెక్టింగ్ అగైన్, మనకి స్టమక్ అల్సర్స్ రావచ్చు, కిడ్నీ డిసీజ్ రావచ్చు, లివర్ ఫంక్షన్ ఆర్ లివర్ డిసీజ్ రావచ్చు. సో, ఇలాగ రకరకాలుగా ఈ ఎన్ఎస్ఐడ్స్ అబ్యూస్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఒక ఫిజిషియన్ పర్యవేక్షణలో బ్లడ్ టెస్ట్ చేసుకొని, ఒక ప్రిస్క్రైబ్డ్ డోసేజ్‌లో అంటే 3-4 డేస్ గానీ, 5 డేస్ మాక్సిమం యూజ్ చేస్తేనే దానికి ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగని చెప్పి మనకి పెయిన్ తగ్గుతుంది కదా అని చెప్పి డైలీ అలాగే యేసుకుంటుంటే మనకి లైఫ్‌కే రిస్క్ అవుతుంది. సో, పెయిన్ కిల్లర్స్ అనేవి మనకి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్‌లో, డోసేజ్ ఫార్మాట్‌లో వాళ్ళకి 3-4 డేస్ మాత్రమే యేస్తే వాళ్ళకి మంచి పరిష్కారం అవుతుంది. 3-4 డేస్ ఆర్ 1 వీక్ యేసుకున్నా కూడా వాళ్ళకి పెయిన్ తగ్గకపోతే అసలు రూట్ కాజ్ ఏంటి? ఎందుకు పెయిన్ వస్తుంది? అసలు దీనికి కారణం ఏంటి? అన్న ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా గానీ, బ్లడ్ టెస్ట్‌తో కానీ వాళ్ళకి ఇమేజ్ డయాగ్నోస్టిక్స్‌తో మనకి ఒక కారణం తెలుస్తుంది. కారణం ఉన్నప్పుడు దానికి రూట్ కాజ్‌ని మనం ట్రీట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెయిన్ కిల్లర్స్ యేసుకునే అవసరం కూడా ఉండదు. సో, పెయిన్ కిల్లర్స్ లైక్ డైక్లోఫినాక్, అసిక్లోఫినాక్, ఇబుప్రోఫెన్ ఇవి చాలా కామన్‌గా మనకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతూనే ఉంటుంది. ఇవి చాలా హానికరం. బట్ కొన్ని సేఫ్ మెడికేషన్స్ గూడా ఉన్నాయి. లైక్ పారాసిటమాల్ అంటాం, ట్రెమడాల్ అంటాం, టైలెనాల్ అంటాం, టెపెంటడాల్. సో, ఇవన్నీ ఒక కొంత మోతాదు వరకు, కొన్ని రోజుల వరకు చాలా సేఫ్‌గా వాడొచ్చు. ఇంకొంతమందికి ఓపియాయిడ్ అబ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్స్ ఓపియాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. లైక్ క్యాన్సర్ పెయిన్ గానీ, ఆర్ ఫ్రాక్చర్ అయ్యాక గానీ, పోస్ట్ సర్జరీ గానీ, వాళ్ళకి ఓపియాయిడ్ అబ్యూస్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. ఓపియాయిడ్స్ అంటే ఇట్స్ లైక్ డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు. ఫెంటనిల్ అంటాం, మార్ఫిన్ అంటాం. ఇలాగ రకరకాలుగా ఓపియాయిడ్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి. బట్ ఈ ఓపియాయిడ్స్ అనేవి చాలా అడిక్టివ్ ఉంటాయి. ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ అడిక్టివ్ కూడా వస్తుందన్నమాట. సో, వీళ్ళందరూ డ్రగ్ అబ్యూజర్స్‌లా కూడా కన్వర్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో,
పెయిన్ కిల్లర్స్‌లో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఓవర్ ద కౌంటర్ లభించే ఎన్ఎస్ఐడ్స్ ఎంత హానికరమో, మనకి హాస్పిటల్స్‌లో దొరికే ఓపియాయిడ్స్ కూడా అంతే హానికరం. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మన పెయిన్ కిల్లర్స్‌లో ఓవర్ ద కౌంటర్ లభించే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఎన్ఎస్ఐడ్స్ అండ్ ఓపియాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, కొంతవరకు సేఫ్‌గా ఉండేందంటే పారాసెటమాల్ అండ్ ట్రామడాల్. సో, ఈ 2 మాత్రం కొంతవరకు సేఫ్‌గానే ఉంటుంది. సో, ఎటువంటి నొప్పైనా గానీ మీరు ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ ఏసుకోకుండా, వీలైనంత వరకు డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మనం పెయిన్ కిల్లర్స్ గానీ, ఎనీ మెడికేషన్స్ వాడితే చాలా సేఫ్‌గా ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీరు హెల్తీగా ఉంటారు. సో, ఇవన్నీ అండి మనకి పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఎలాగా దీని నుంచి బయటపడతామో తెలుసుకున్నారు కదా! సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్‌ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.